ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై కాంగ్రెస్ నాయకురాలు సినీ నటి విజయశాంతి స్పందించారు. పుష్ప అరెస్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని రాములమ్మ ట్వీట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రభుత్వ పక్షపాతం ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్ట్ ని వేధించాలనే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంటుందని విజయశాంతి ట్వీట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయిలో చేరుతుంది. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై కూడా ఇటు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. నిన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట కూడా స్పందించడం జరిగింది. మరోవైపు ఈ రోజు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతితో పాటు మరోవైపు ఇటు అద్దెకి దయాకర్, అదేవిధంగా మంత్రి సీతక్క కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. అయితే పుష్ప అల్లు అర్జున్ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవని అన్నారు. మరి బాధితుల ఫిర్యాదు మేరకే చట్టం ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని కూడా మరి కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ విజయశాంతి కూడా ట్వీట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసే ప్రభుత్వ పక్షపాతం ఎక్కడ ఉంటుందని కూడా ఆమె బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు. మరి ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని గాని, సెలబ్రిటీ ఆర్టిస్టులను గాని వేధించాలనే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని ఎందుకు ఉంటుందని కూడా విజయశాంతి ట్వీట్ చేయడం జరిగింది. అయితే దాదాపు మనం చూస్తున్నాం, ఈ 2-3 రోజుల నుంచి వ్యవహారం చూస్తే మాత్రం మరి ప్రభుత్వమే కొంతవరకు సినీ హీరో అల్లు అర్జున్ వ్యవహారంలో కొంతవరకు కక్షపూరిత వ్యవహారం దొరుకుతూనే అరెస్టు చేసిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు, మేజర్ గా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇటు ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు హీరో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ఉన్నారు, సినీ హీరో ఉన్నారు కాబట్టి మరి ఆయన అరెస్ట్ విషయంలో మాత్రం మరి బాధితుల ఫిర్యాదు మేరకే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. చీకటిపల్లిలో మరి నాన్ బెయిలబుల్ సంబంధించి కూడా కేసులు కూడా నమోదు చేయడంతోనే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి రిమాండ్ కూడా తరలించే సమయంలో మరి హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాల పాటు కూడా మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంలో ఈ రోజు అల్లు అర్జున్ ఉదయాన్నే రిలీజ్ అయ్యి తన ఇంటికి కూడా చేరుకున్నారు. ఒకవైపు సినీ ప్రముఖులు, హీరోలు, నిర్మాతలు, అదేవిధంగా దర్శకులంతా కూడా ఆయన ఇంటికి వచ్చి ఒకవైపు పరామర్శిస్తున్నారు. కొంతమంది రియాక్ట్ అయ్యారు, కొంతమంది రియాక్ట్ కాలేదు. అయితే కొంతవరకు ఇటు బీఆర్ఎస్ గాని, బీజేపీ నేతలు మాత్రం ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు. మరి సినీ హీరోపై, అల్లు అర్జున్ పై కక్షపూరిత ధోరణితోనే అరెస్టు చేయాలని భావన చేశారంటున్నారు. మరోవైపు మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు, ఇటు మంత్రి సీతక్క గాని, మాజీ ఎంపీ విజయశాంతి గాని, ఒకవైపు అద్దెకి దయాకర్ గాని, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గాని కొంతమంది కూడా నిన్నటి నుంచి కూడా స్పందిస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం ఎవరికి కూడా దురుద్దేశం లేదని, మరి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప సినీ హీరో గాని, పొలిటీషియన్ గాని ఎవరు అరెస్ట్ అయినా కూడా మరి అది రూల్ ప్రకారం జరుగుతుంది తప్ప దానిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు. చట్టం తన పని చేసుకుపోతుందని కూడా చెప్పారు. మరి మూవీ హీరోలు గాని, సెలబ్రిటీ ఆర్టిస్టులు గాని వేధించాలనే ఉద్దేశం తమ గవర్నమెంట్ లేదంటూ కూడా వాళ్ళు ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎప్పటికైతే మేము చూస్తాం. మరి ఈ విషయం మాత్రం కొంతవరకు హీట్ రాజేష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తాం, ఇటు పుష్ప 2 సక్సెస్ మీట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకడంలో ఆయన మర్చిపోయారు అల్లు అర్జున్. మరి ఈ విషయంలోనే కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టుకొని మరి అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఆరోపించారు. కానీ నిజానికి మాత్రం అక్కడ ముందే, అంటే ఇష్యూ జరిగినప్పుడు సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతారు. మరి దానిలో నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేశారు. మరి దానిలో భాగంగా ఇప్పటికే పలువురు అరెస్ట్ చేస్తారు. అంటే ఇటు సంధ్యా థియేటర్ యజమానితో పాటు పలువురు అరెస్ట్ చేస్తారు. A11 గా కూడా అల్లు అర్జున్ ఉన్నారు. దానిలో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. మరి ఆయన మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టు నుంచి వచ్చిన నేపథ్యంలో మరి ఈ రోజు అరెస్ట్ అయ్యారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, దురుద్దేశం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే చట్టం పని తాను చేసుకోబోతుంది. ఇటు న్యాయపరంగా మాత్రం ఎవరికైనా ఒకటే లా ఉంటుంది కాబట్టి మరి అందులో ఉన్న వారికి, లేని వారికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి మరి ఇందులో మాత్రం చట్టం తన పని చేసుకోబోతుంది. మరి పోలీసులు కూడా ఏ రకమైన దురుద్దేశంతో అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదు. మరి ఇందులో సెక్షన్ల ప్రకారమే అది కూడా ఒక మహిళ కూడా చనిపోయింది ఆ తొక్కిసలాట కాబట్టి మరి దానికి సంబంధించిన బాధ్యత ఇచ్చిన
ఫిర్యాదు మేరకే అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. తర్వాత మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. కాబట్టి మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్ హీరో వ్యవహారంలో మాత్రం ఎలాంటి దురుద్దేశం లేదని, మరి చట్టం ప్రకారమే అతన్ని అరెస్ట్ చేశారు కానీ ఈ కేసు వ్యవహారం అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి ఎక్కడ ఎలాంటి పొలిటిషియల్ ఇన్వాల్వ్మెంట్ లేదని కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ విజయశాంతి చెప్పడం జరిగింది. మరి మంత్రి శ్రీధర్ కూడా స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో మాత్రం ఇంకా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే తారస్థాయి జరిగింది. మరి మధ్యలో ఇటు బీజేపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. మరి బండి సంజయ్ కూడా నేను స్పందించడం జరిగింది ఈ విషయంలో. మరి ఇది మాత్రం కొంతవరకు పొలిటికల్ హీట్ అయితే రాజేస్తుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.